జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 89,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 93,000 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు 10 గేట్లెత్తి నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కొనసాగుతున్న వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ వరదంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్ట్ దగ్గర కనిపిస్తుంది. ప్రజెంట్ మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు, నిండు కుండలా మారినటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్ట్ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను కూడా ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి ఇన్ఫ్లో 89,000 క్యూసెక్ల వాటర్ వస్తుండగా దిగువ శ్రీశైలంకు 90,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువల ద్వారా కింది స్థాయి ఆయకట్టుకు నీరును అందిస్తున్నారు అధికారులు. మరోవైపు భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు ఇలాంటి ఎత్తిపోతల పథకాలకు కూడా వాటర్ను పంపుతూ ఆ యొక్క ప్రాజెక్టులు సఫిషియెంట్గా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, దానికి సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి కేంద్రాల దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను 11 యూనిట్లలో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా వేసవి కాలంలో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకున్న సమయంలో అకాల వర్షాల ద్వారా పెద్ద ఎత్తున వాటర్ రావడంతో గత 2 వారాల క్రితం కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేశారు అధికారులు. తిరిగి 2 వారాల అనంతరం కూడా ఇదంతా మళ్ళీ వాటర్ లేకపోవడంతో ప్రాజెక్టు గేట్లన్నీ కూడా ఆపివేశారు. కానీ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మరి ఒకసారి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం విషయానికి వస్తే ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలుగా ప్రస్తుతం 7.41 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వలు 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టు దగ్గర కుడి ఎడమ కాలువల ద్వారా వాటర్ రిలీజ్ చేస్తుండడంతో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే విధంగా ఈ యొక్క సీజన్కు సంబంధించి ఈసారి ముందుగానే ప్రాజెక్టుకు వాటర్ రావడంతో అధికారులు దీనిపైన స్పెషల్గా దృష్టి సారించారు. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తూనే మరోవైపు ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి దిగువన ఉన్నటువంటి అన్ని ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పైనుంటి ఇంకా వాటర్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అలా జరిగితే మరిన్ని గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు వాటర్ రిలీజ్ చేసేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కృష్ణా పరివాహక ప్రాంతాలు పూర్తిగా ఎగువ నుంచి నిండడం, ఆ వాటర్ అంతా కూడా ప్రాజెక్టుకు చేరుతుండడంతో ప్రాజెక్టు దగ్గర తగు జాగ్రత్తలు తీసుకుంటూ నీటిని ఓడిసిపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు దగ్గరికి పర్యాటకుల తాకిడి కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కడికి ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ప్రాజెక్టు దగ్గర నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి.